ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హిల్ట్ పాలసీ టీడీఆర్ బదిలీలపై ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ హరీష్ రావు లేఖ రాస్తే సీబీఐ, ఈడీ సహా అంతర్జాతీయ సంస్థతో వారు కోరినట్లుగా విచారణ చేస్తానని ప్రకటించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్న వారు నీతులు చెబుతున్నారని మండిపడిన సీఎం కొందరు పరిధి దాటి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వశక్తితో ఎదిగిన నాయకుడినన్న రేవంత్ రెడ్డి 2029లోనూ మరోసారి కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో పరిశ్రమల తరలింపుపై విపక్షాల విమర్శల్ని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సీఎం హిల్ట్ విధానంలో పరిశ్రమల తరలింపు, భూ వినియోగ మార్పిడి, టీడీఆర్ బదిలీలపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యకలాపాలపై ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావులు లేఖ రాస్తే వెంటనే ఆదేశిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు పరిశ్రమల తరలింపు విషయంలో, ల్యాండ్ కన్వర్షన్ విషయంలో, ల్యాండ్ రెగ్యులరైజేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాల మీద మీరు అడిగిన ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తాను. నేను వేదిక మీద నుంచి చెప్తున్నా అధ్యక్ష. ఇంక్లూడింగ్ హిల్ట్ పాలసీ, యువర్ ప్రీవియస్ పాలసీ, పిక్ అండ్ షూట్ సెలెక్టెడ్, కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టినరో నేను సిద్ధంగా ఉన్న ఎంక్వైరీకి ఆర్డర్ చేయడానికి. ఈ రోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకే లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి ఏ ఏజెన్సీని అడుగుతారో, ఎనీ ఏజెన్సీ, సిబిఐ అడుగుతారా, ఈడీ అడుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారా, సిట్ అడుగుతారా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉందా, ఏ సంస్థనైనా అడగమని విచారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టీడీఆర్ కు సంబంధించి ఆరోపణలు చేశారు. టీడీఆర్లు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇచ్చిన వాటిని, బదిలీ చేసిన వాటి మీద ఏ ఎంక్వైరీ అడుగుతా ఎంక్వైరీ నేను వేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. టీడీఆర్ మీద, హిల్ట్ పాలసీ మీద మీరు లేఖ రాయండి. మీరు అడిగిన విచారణ ఇదే సభలో ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఇదే సభలో క్షమాపణ చెప్తుంది. విజనరీ, ఉద్యమకారునని తాను ఎప్పుడూ చెప్పుకోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా స్వతంత్రంగా గెలిచిన తరువాతే పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కేసీఆర్ను పాలమూరులో తానే గెలిపించానన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. కొందరు పరిధి దాటి విషం చిమ్ముతున్నా శివుడి మాదిరిగా గరళాన్ని మింగుతానని రేవంత్ తెలిపారు. నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈ రోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష, ఇవాళ ఆడ నెత్తి దూకుంటా నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినోని. నాకు నీకు పోలికే ఉంది, కొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు 29 మొత్తం కలిసి రండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదే నా సవాల్. రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారెంటీల్లో ఒక్కటి మినహా మిగిలిన వాటన్నింటినీ అమలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమ గ్యారెంటీల అమలును చూసే ప్రజలు అన్ని ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టారని గుర్తు చేశారు.